హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సెకండ్ వీడియో, టీఎస్ టెట్ 2025 8th January షిఫ్ట్ 2 వీడియో. మ్యాథ్స్ క్వశ్చన్స్. మ్యాథ్స్లో మనకి తెలుసుగా 24 క్వశ్చన్స్ వస్తాయి టెట్లో. అయితే ఆ 24 క్వశ్చన్స్ నేను సాల్వ్ చేసి చూపిస్తాను. నేనే వేలో సాల్వ్ చేస్తాను అనేది చూపిస్తాను. ఆల్రెడీ 8th January షిఫ్ట్ 1ది వీడియో పెట్టాను, మీరు అది వెళ్ళి చూడవచ్చు. ఓకేనా. ఒక సంఖ్య యొక్క కారణాంకాలను కనుగొనకుండానే 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలను కనుగొనేటందుకు సులభమైన పద్ధతిని ఇచ్చిన గ్రీకు గణిత శాస్త్రవేత్త ఎరాటోస్తనీస్. ఓకే, ఇది వచ్చేసి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది ఐ థింక్. నెక్స్ట్, సంఖ్యలు 7654 మరియు 6133ల మధ్య భేదం యొక్క వర్గమూలము. భేదం అంటే డిఫరెన్స్, వర్గమూలం అంటే స్క్వేర్ రూట్. ఫస్ట్ ఈ నంబర్ నుంచి ఈ నంబర్ని మైనస్ చేయాలి. 7654 మైనస్ 6133. 4 - 3 1, 5 - 3 2, 6 - 1 5, 7 - 6 1, 1521. ఇది వచ్చేసి 39 యొక్క స్క్వేర్ రూట్. లెట్స్ సీ, 39 × 39 చేస్తే వచ్చేస్తుంది 9 9s are 81, 8 3 9s are 27, 3 9s are 27, 14 54 plus 8 12 62, 2 ఇక్కడ 6 క్యారీ, 3 3s are 9, 9 plus 6 15, 15 21, 1521 వచ్చిందా? ఇదే ఆన్సర్. ఓకే, 39 is the ఆన్సర్. నెక్స్ట్, 4 1/3 సెంటీమీటర్స్ పొడవు మరియు 3 1/2 సెంటీమీటర్స్ వెడల్పు కలిగిన దీర్ఘచతురస్రాకార ఆకారపు చుట్టుకొలత. పొడవు లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 1/3. 3 4s are 12, 12 plus 1 13, 13/3. వెడల్పు బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 3 1/2. 2 3s are 6, 6 plus 1 7/2. ఓకే, దీర్ఘచతురస్రాకార చుట్టుకొలత. దీర్ఘచతురస్రాకారం అంటే ఇది, దీని యొక్క లెంత్ ఇది, బ్రెడ్త్ ఇది. చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 × L + B. ఈ ఫార్ములా గుర్తుంచుకోవడం కూడా ఈజీ. ఏంటంటే ఈ 4 సైడ్స్ని యాడ్ చేస్తే మనకు చుట్టుకొలత వస్తుంది. 2 లెంతులు ఉన్నాయి కాబట్టి 2L, 2 బ్రెత్తులు ఉన్నాయి కాబట్టి 2B. 2 × L + B. ఫస్ట్ 2 × 13/3 + 7/2. ఓకే, 3, 2కి ఎల్సిఎం చేస్తే 3 2s are 6 వస్తుంది. 2 × 6 పైన 13 2s are 26 ప్లస్ 3 7s are 21, 2 1s are 2 3s are is equal to 26 plus 21 is 47/3 వస్తుంది. నెక్స్ట్, మనకి ఇక్కడ ఇట్లా డైరెక్ట్ ఇవ్వలేరు కాబట్టి మనం దీన్ని ఎల్సిఎం డివిజన్ చేసుకోవాలి. 3 1s are 3, 1 17, 3 5s are 15, 2. So 15 2/3 is answer. 15 2/3 is answer. Okay. Next, 1529 hours in 24 hours clock is expressed in 12-hour clock is. అయితే 1529 అనేది 24 hours క్లాక్లో ఇట్లా చూపిస్తే 12 hours క్లాక్లో ఇట్లా చూపిస్తారు అని అడుగుతున్నారు. అదే 15 అంటే ఆఫ్టర్నూన్ 12 PM తర్వాత 1 o'clockని 13 అంటారు, 2 o'clockని 14, 3 o'clockని 15. సో 3:29 PM ఈజ్ ఆన్సర్. ఓకే, క్రింది పటాలలోని ఏ పటంలో ఎక్కువ సౌష్ఠవ రేఖలు ఉన్నాయి? ఏ పటంలో ఎక్కువ సౌష్ఠవ రేఖలు? సమద్విబాహు త్రిభుజం అంటే ఇలా, విషమబాహు అంటే అన్ని డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి కాబట్టి ఇందులో అసలు సౌష్ఠవ రేఖలే ఉండవు. సమద్విబాహు అంటే ఈ 2 సైడ్స్ ఏముంటాయి కాబట్టి ఒకటి ఉంటుంది. ఓకే, సమబాహు త్రిభుజం అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇట్ల నుంచి వస్తుంది, ఇటు నుంచి వస్తుంది, ఇటు నుంచి వస్తుంది. ఓకే, దీర్ఘచతురస్రం అంటే ఇక్కడ 1 2 వస్తాయి. ఇప్పుడు ఇందులో ఎక్కువ సౌష్ఠవ రేఖలు ఎన్ని ఉన్నాయంటే 3 ఇందులో ఉన్నాయి కాబట్టి ఇదే ఆన్సర్. ఓకే, 6th క్వశ్చన్. ఒక తీగను ఉపయోగించి ఒక సమబాహు త్రిభుజం ఏర్పరిచారు. అయితే అదే తీగను ఉపయోగించి ఒక చతురస్రం ఏర్పరిచారు. అప్పుడు ఆ సమబాహు త్రిభుజం భుజం పొడవు చతురస్రం భుజం పొడవు కంటే 5 సెంటీమీటర్లు ఎక్కువ. అయితే వాటిని ఏర్పరచడానికి ఉపయోగించిన తీగ పొడవు. ఓకే, ఒక తీగతో మనం సమబాహు త్రిభుజం అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అదే తీగతోటి చతురస్రం అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి.
ఓకే, ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి అంటే ఆ సమబాహు త్రిభుజం భుజం పొడవు దాని పొడవు చతురస్రం పొడవు కంటే 5 ఎక్కువ. అంటే ఇప్పుడు దీని ఎస్ అనుకుంటే ఇది S+5 ఉంటుంది. S+5 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 ఇక్కడ S. ఓకే, మనకు ఫస్ట్ ఇచ్చారు ఏంది, ఈ రెండు తీగ సేమ్ అన్నారు. సో మనం దీని పెరిమీటర్ చుట్టుకొలత ఫైండ్ అవుట్ చేయాలి. 1 2 3 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 3 × S+5 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 4 × S. ఓకే, 3S ప్లస్ 3 5 15 ఈజ్ ఈక్వల్ టు 4S. 4S మైనస్ 3S ఈజ్ ఈక్వల్ టు 15. S ఈజ్ ఈక్వల్ టు 15 వస్తుంది. ఓకే, ఒక్క సైడ్ ఈజ్ ఈక్వల్ టు 15. మనకేంటి తీగ పొడవు అన్నాడు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇదంతా ఎంత అన్నాడు. 1 2 3 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 4 × 15. సో 15 4 60. సో ఆన్సర్ ఈజ్ 60. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 1296ను 2m × 3n రూపంలో రాయగా m × n విలువ ఎంత? సో ఫస్ట్ దీన్ని మనం ఎల్సిఎం తీసుకుంటాం. 1 2 9 6 ఎల్సిఎం తీసుకుంటే 2 6 12 2 4 8 1 2 6 18 2 8 16 2 8 16. నెక్స్ట్ 2 3 6 2 2 4 2 4 8 2 1 2 1 మిగులుతుంది 1 2 12 2 6 12 2 2 4 2 8 16 2 1 2 2 టేబుల్లో పోదు, ఇక్కడ 1 ప్లేస్లో 1 ఉంది కాబట్టి 2 టేబుల్లో పోదు. సో 3 టేబుల్ 3 2 6 3 7 21 3 9 27 3 3 9. సో 1 2 3 4 2 పవర్ 4 ఇంటూ 1 2 3 4 3 పవర్ 4. ఇది 2 పవర్ m ఇంటూ 3 పవర్ n ఫామ్లో ఉంది. సో m ఈజ్ ఈక్వల్ టు 4, n ఈజ్ ఈక్వల్ టు 4. మనకు కావాల్సింది ఏంటి, m ఇంటూ n. 4 × 4 is equal to 16 is the answer. Okay, now next 8th question. క్రింది వాటిలో ఏ సంఖ్యను n × n+2 n+4గా వ్రాయవచ్చు. ఇక్కడ n అనేది సహజ సంఖ్య. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆన్సర్ నుంచి క్వశ్చన్ వెళ్ళొచ్చు, లేదంటే క్వశ్చన్ నుంచి ఆన్సర్ కూడా రావచ్చు. నేను ఆన్సర్ నుంచి క్వశ్చన్ వెళ్తున్నాను. 194ని ఫస్ట్ నేను ఆన్సర్ నుంచి క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ ఎల్సిఎం చేసి చెక్ చేసుకుంటున్నా. 2 9 18 2 7 14. 97 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేయలేము. 2 × 97 వచ్చింది, మనకి 3 నంబర్స్ వచ్చేటట్టు ఉండాలి. సో ఇక్కడ ఇది పాసిబుల్ కాదు. సో 215ది చెక్ చేస్తున్నా నేను. 5 టేబుల్లో 5 4 20 5 3 15. 43 అనేది ప్రైమ్ నెంబర్. సో 5 × 43 వచ్చింది. ఇది కూడా 2 నంబర్సే ఉన్నాయి. సో ఇది పాసిబుల్ అవ్వదు. సో ఇది తీసుకుంటాను 49. ఇది 7 7 49. ఇది కూడా 7 × 7 2 వస్తాయి, 3 రాదు. ఒకవేళ మనం ఇక్కడ 1 × 7 తీసుకున్నా 1 + 2 టైప్లో ఉండాలి. ఇది ఇక్కడ 3 ఉంటే ఇది పాసిబుల్ అయ్యేది, కానీ కాదు కాబట్టి కాదు. సో నెక్స్ట్ మిగిలింది ఇదే. సో దీన్ని 5 2 10 5 1 5 3 7 21. సో మనం దాన్ని ఇట్లా రాసుకోవచ్చు. 3 × 5 × 7 3 × 5 × 7 3 + 2 × 3 + 4 3 + 4 7 కాబట్టి. సో ఇది ఆన్సర్, ఈ ఫామ్లో ఉన్నది ఇది కాబట్టి ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 64 పవర్ -1/3 ఉంది. సో మనం దీన్ని ఎలా రాస్తామంటే మైనస్ పైన మైనస్ ఉంది అంటే 1/64 పవర్ 1/3 లాగా రాసుకుంటాం. సో 1/64ని 4 తోటి ఎల్సిఎం చేస్తే 4 1 4 6 24 4 4 16. సో 4 × 4 × 4 అంటే 4³ హోల్ పవర్ 1/3 వస్తుంది. సో ఈ 3 3 క్యాన్సిల్ చేస్తే 1/4 ఈజ్ ద ఆన్సర్. సో ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కింది వాటిలో అతి చిన్న భిన్నం ఏది అని అంటే ఇట్లా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ న్యూమరేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి, 5 5 5 5. సో ఎప్పుడైతే న్యూమరేటర్స్ సేమ్ ఉంటాయో అప్పుడు డినామినేటర్లో ఏది పెద్ద సంఖ్యనో అది చిన్న భిన్నం అన్నట్టు. సో ఇప్పుడు 8 11 9 10లో 11 పెద్ద నంబర్. సో ఈ 5/11 అనేది చిన్న భిన్నం అన్నట్టు. ఓకే, ఇది ఒక షార్టెస్ట్ వే టు సాల్వ్. నెక్స్ట్
109 కింది వాటిలో ప్రధాన సంఖ్య 109, 105, 111, 119. ఇది 119 వచ్చేసి ఫస్ట్ 109 ఏ టేబుల్లో వస్తుందో చెక్ చేసే ముందు ఫస్ట్ ఇవి చెక్ చేద్దాం, ఎందుకంటే ఇది ఏ టేబుల్లో వచ్చేటట్లు కనిపిస్తలేదు. ఇది 1 + 0 + 5 అంటే 1 + 0 + 5 అంటే 6 వస్తుంది. 6 అనేది 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ 3 తోటి డివిజిబుల్ అవుతుంది. అండ్ 5 ఉంది కాబట్టి ఇది కంపల్సరీ అవుతుంది. ఇక్కడ 1 + 1 + 1 అంటే కూడా 3. సో 3 అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ 111 కూడా 3 తోటి డివిజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ 119. ఈ 119 అనేది 17 7s 119. సో ఇది 119 కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇవేవి ప్రైమ్ నంబర్స్ కావు. ఈ 109 మాత్రం దేనితోటి డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇది ప్రధాన సంఖ్య. ఓన్లీ 1 టేబుల్లో వస్తుంది, 109 టేబుల్లో వస్తుంది. సో ఇది ప్రధాన సంఖ్య. ఇది ఆన్సర్. 1 కిలోమీటర్లోని మిల్లీమీటర్ల సంఖ్య. 1 కిలోమీటర్కి 1000 మీటర్స్. ఓకే, 1 మీటర్కి 100 సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్స్. ఓకే, 1 కిలోమీటర్కి 1000 మీటర్స్, 1 మీటర్కి 100 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్స్ అంటే 10 పవర్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6. సో 6 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇవన్నీ మల్టిప్లై చేయాలి, అంతే వచ్చేస్తుంది ఆన్సర్. 2 ఖండన రేఖలు లంబంగా ఉండాలంటే వాటి మధ్య ఉండాల్సిన కోణం. లంబంగా ఉండాలి అంటే వాటి మధ్యలో కంపల్సరీ 90 degrees ఉండాలి. ఏ ఆన్సర్. నెక్స్ట్ 14th question. 0.06 into 6 into 3.1. So first we will multiply this one. 0.06 into 6. 6 6 36 00. పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ పెడతాం. నెక్స్ట్ ఇంటూ 3.1. 3.1 తోటి మల్టిప్లై చేస్తే 1 6 6, 1 3 3, 3 6 18, 3 3 9 10, 6 1 1 1 1. ఇక్కడ పాయింట్ తర్వాత 1, ఇక్కడ పాయింట్ తర్వాత 2 1 2 3 డిజిట్స్ కాబట్టి 1 2 3. సో మనకి 1.116 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0.7 into 13. 13 7s 91. సో 91 డైరెక్ట్ వేసుకుంటాం. పాయింట్ తర్వాత 1 డిజిట్ కాబట్టి 1. సో ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేయాలి. 1.116 9.1 యాడ్ చేస్తే 612.10. బి ఇస్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 9898ని 11 మరియు 8486ని 12 భాగించగా వచ్చే శేషాల లబ్ధం అంటే మల్టిప్లికేషన్. సో ఫస్ట్ దీన్ని 11 తోటి డివిజన్ చేయాలి. 98. సో 11 8s 88. సో 109. 11 9s 99. సో 108. 108 అంటే 11 9s 99. సో 18 minus 9 90. సో మనకి ఇక్కడ శేషం 9 వచ్చింది. నెక్స్ట్ ఇది భాగితం 8486 డివైడెడ్ బై 12. 12 7s 84. నెక్స్ట్ 8 0 వస్తుంది కాబట్టి 0 తీసుకున్నాం కాబట్టి 6. 12 7s 84. 2 మిగిలింది. 9 into 2. 9 into 2 is equal to 18 is the answer. ఓకే, నెక్స్ట్ ఒక లారీ 90 క్వింటాళ్ళ బరువు మోయగలదు. ఆ లారీలో తీసుకెళ్లగల ఒక్కొక్కటి 50 కిలోల బరువున్న బియ్యం బస్తాలు సంఖ్య. ఒక క్వింటాల్కి ఒక లారీ 90 క్వింటాలు. 90 క్వింటాలు అంటే ఒక క్వింటాల్కి 100 kgs అంటే 9000 kgs బరువున్న బియ్యం తీసుకెళ్తుంది అనుకోండి. బియ్యం బస్తాలు తీసుకెళ్తుంది ఒక లారీ. అయితే 50 కిలోల బరువున్న బియ్యం బస్తాల సంఖ్య. దీంతో మనం ఏం లేదు, సింపుల్గా 50 తోటి డివైడ్ చేస్తాం. 0 0 క్యాన్సల్. 5 1s 5 8s 40 0. 180 is answer.
ఓకే. నెక్స్ట్ ఒక కారు స్థిర వేగంతో 20 నిమిషాలు 25 కిలోమీటర్ ప్రయాణిస్తే వెరీ సింపుల్ 20 మినిట్స్లో 25 కిలోమీటర్స్ వెళ్ళింది. అయితే మనం కిలోమీటర్ పర్ అవర్ అంటే పర్ అవర్కి 60 మినిట్స్ కాబట్టి 60 మినిట్స్ ఇక్కడ 3 తోటి మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. అట్లనే ఇక్కడ 3 తోటి మల్టిప్లై చేస్తే 75 వస్తుంది. ఆన్సర్ 75 అంతే. నెక్స్ట్ 18th క్వశ్చన్ చతురస్రాకార పిరమిడ్ల శీర్షాల సంఖ్య. చతురస్రాకార పిరమిడ్ల శీర్షాల సంఖ్య వచ్చేసి 5. 18,000 ప్లస్ 1800 ప్లస్ 18 ఒకట్లు 18,000 18,000 ప్లస్ 1800 1800 18 ఒకట్లు. సో 8 1 8 9 1 19818 ఇస్ ఆన్సర్. 2 3 4 2 3 4 2 3 4ని 2 3 4తో డివైడ్ చేయాలి. ఫస్ట్ 2 3 4 1 2 3 4 0 వస్తుంది. ఇక్కడ మనం ఈ 2ని రాసుకుంటాము. 2 దీనికన్నా చిన్నది కాబట్టి నెక్స్ట్ డిజిట్ని కూడా తీసుకోవాలి అంటే ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఈ 23 కూడా దీనికన్నా చిన్నది కాబట్టి మళ్ళీ ఇంకో 0 పెట్టుకొని ఈ 4ని తీసుకుంటే 2 3 4 1 2 3 4 వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈ 2ని తీసుకుంటాం. ఇప్పుడు 2 చిన్నది కాబట్టి 3ని తీసుకోవాలంటే మళ్ళీ 0 పెట్టుకోవాలి. అయితే 3ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో 0 పెట్టుకొని 4ని తీసుకుంటే 2 3 4 అయితే 2 3 4 1 2 3 4. సో ఆన్సర్ బి. ఓకే. నెక్స్ట్ గగన్ వయసు 9 సంవత్సరాలు, వసీం వయసు 8 సంవత్సరాలు, ఫిలిప్స్ వయసు 12 సంవత్సరాలు. వారి వయసుల మొత్తం ఆనంద్కు సమానం. సుమన్ ఆనంద్ కంటే 4 సంవత్సరాలు పెద్ద. 4 సంవత్సరాల తర్వాత సుమన్ వయసు ఎంత? సో ఫస్ట్ ఆనంద్ వయసు ఎంత? వీళ్ళందరి వయసులో కలిపితే ఆనంద్ వయసు. ఆనంద్ ఈజ్ ఈక్వల్ టు 9 + 8 + 12 12 + 8 20 20 + 8 29 ఇయర్స్. అయితే సుమన్ వయసు ఎంత? ఆనంద్ కంటే 4 ఇయర్స్ పెద్ద. 29 + 4 ఎంత అవుతుంది? 33. 4 సంవత్సరాల తర్వాత సుమన్ వయసు అంటాడు కాబట్టి 4 తోటి ప్లస్ చేయాలి. సో 37 ఇస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఒక దీర్ఘ ఘనం యొక్క పొడవు వెడల్పులు వరుసగా పొడవు లెంత్ ఈజ్ ఈక్వల్ టు 12 బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు 9. ఆ దీర్ఘ ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా 636 అయితే దీర్ఘఘనం యొక్క హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటారు? మనకు ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా తెలిస్తే ఇవి మనం ఈజీగా చేయగలుగుతాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేసి సంపూర్ణతల వైశాల్యం యొక్క ఫార్ములా వచ్చేసి 2 × LB + BH + HL. ఓకే. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత? 636 అని ఇచ్చారు. సో 2 3s 2 1s 2 8s 16. LB L is equal to 2 12 9s 12 9s 108 ప్లస్ BH B 9 H తెలియదు కాబట్టి H అని రాసుకుంటాము. 12H is equal to 318. సో 12H + 9H ఎంత అవుతుంది? ఎస్ 21H is equal to 318 - 108. 318 - 108 8 - 8 0 1 - 0 1 3 - 1 2. So 21H is equal to 210. H is equal to 210 by 21. 21 ones are 21 tens are. So H is equal to 10. So C is the answer. Okay. Next 15 పరిశీలనల సగటు 24. వానిలో మొదటి 8 పరిశీలనల సగటు 22 మరియు చివరి 8 పరిశీలనల సగటు 26 అయితే 8వ పరిశీలన ఎంత అని అడుగుతుంది. 15 అబ్జర్వేషన్స్ 15 పరిశీలనల సగటు అంటే ఫస్ట్ 15 పరిశీలనల మొత్తం సంఖ్య ఎంత అంటే 15 × 24 చేసుకోవాలి. చేస్తే 24 × 15 ఎస్ 15 4s 60 15 2s 30 36 360 వస్తుంది. ఓకే. నెక్స్ట్ మొదటి 8 పరిశీలనల సగటు అంటే 22 × 8 చేసుకోవాలి. తర్వాత చివరి 8 పరిశీలనల సగటు 26 అన్నాడు కాబట్టి 26 × 8 చేసుకుంటాం. 8 2s 16 1 క్యారీ 8 2s 16 17 176 వస్తుంది. ఇది వచ్చేసి 8 6s 48 8 2s 16 22 208 వస్తుంది. ఫస్ట్ ఇవి రెండింటిని మనం యాడ్ చేస్తే 176 + 208 14 8 384 వస్తుంది.
సో ఇందులో మనకి 8th అబ్జర్వేషన్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, సో దీంట్లో నుంచి 384 నుంచి 360 తీసేస్తే 24 వస్తుంది. సో 24 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ పూర్ణ సంఖ్యల ధర్మాలకు సంబంధించి కింది స్టేట్మెంట్స్లలో ఏది తప్పు? పూర్ణ సంఖ్యలలో సంకలనానికి సంవృత్త ధర్మం వర్తిస్తుంది. పూర్ణ సంఖ్యలలో సంకలనానికి సహచర ధర్మం వర్తిస్తుంది. పూర్ణ సంఖ్యలలో గుణకారం సంవృత్త ధర్మం వర్తిస్తుంది. పూర్ణ సంఖ్యలలో వ్యవకాలానికి సిద్ధాంతర ధర్మం వర్తిస్తుంది. ఇందులో ఏది రాంగ్ స్టేట్మెంటో చూస్ చేయండి అని అన్నారు. ఓకే, ఇక్కడ పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్, ఇంకా సంవృత్త ధర్మం అంటే ఎట్లుంటుందంటే ఏ ప్లస్ బి అనేది బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి కూడా ఇంటీజర్సే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను -2 + 3 తీసుకున్నాను. -2 + 3 అనేది 1 వస్తుంది, +1 వస్తుంది. ఎందుకంటే 3 పెద్దది, 3కి ప్లస్ ఉంది కాబట్టి +1 వస్తుంది. సో ఈ +1 అనేది ఇంటీజర్స్లలో కూడా వస్తుంది కాబట్టి సంవృత్త ధర్మం అనేది పూర్ణ సంఖ్యలలో వస్తుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇందులో ఏది తప్పు అన్నాడు కాబట్టి ఇది కరెక్ట్. సో నెక్స్ట్ దాన్ని చెక్ చేద్దాం. సంకలనానికి సహచర ధర్మం అంటే a + b + c = a + b + c ఇట్లా ఈక్వల్ అవ్వాలి. మనం ఇప్పుడు చెక్ చేసుకున్నామంటే ఇక్కడ 1, ఇక్కడ -1, ఇక్కడ 3 వేసుకున్నాం అనుకోండి. ఇక్కడ 1 -1 3 తీసుకుంటే 1 - 1 0 అవుతుంది. 3 అనేది ఇక్కడ మిగులుతుంది. సో ఇక్కడ -1 + 2 ఏమవుతాయి, 2 అవుతాయి, +1 1 + 2 3. సో 3 = 3 వచ్చింది కాబట్టి ఇది ఫాలో అవుతుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ అన్నట్టే. సంకలనం అంటే అడిషన్ కాబట్టి ప్లస్ తీసుకున్నాం. ఒకవేళ అక్కడ గుణకారం అంటే మల్టిప్లికేషన్ తీసుకునేదాన్ని. ఇప్పుడు నెక్స్ట్ గుణకార సంవృత్త ధర్మం అంటే ఇప్పుడే చూసినాం a + b బిలాంగ్స్ టు i. ఇక్కడ గుణకారం అన్నాడు కాబట్టి a × b బిలాంగ్స్ టు i అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ a = 3, b = -2 తీసుకున్నాను. సో 3 × -2 3 2s 6 ప్లస్ ఇంటూ మైనస్ ఉంటుంది కాబట్టి -6 అనేది ఎందులో ఇంటీజర్స్లలో పూర్ణ సంఖ్యలలో వస్తుంది కాబట్టి ఇది గుణకార సంవృత్త ధర్మాన్ని కూడా వర్తిస్తుంది. ఓకే, పూర్ణ సంఖ్యలలో గుణకార సంవృత్త ధర్మం వర్తిస్తుంది. నెక్స్ట్ వ్యవకలనానికి స్థిత్యంతర ధర్మం ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి మనం. అంటే ఏంటి అంటే వ్యవకలనం అంటే మైనస్ కాబట్టి మైనస్ పెడుతున్నాయి. ఇందులో a - b = b - a అవ్వాలి. రెండు ఈక్వల్ వస్తేనే ఇది ఫాలో అవుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ a = 3 తీసుకున్నాను, b = 2 తీసుకున్నాను. ఇక్కడ ఏమవుతుంది, 2 - 3 అవుతుంది. ఇక్కడ 3 - 2 అవుతుంది, ఇక్కడ 2 - 3 అవుతుంది. 3 - 2 1, 2 - 3 -1. రెండు ఈక్వల్ నాట్ ఈక్వల్. సో ఇది ఫాలో అవ్వదు కాబట్టి ఏది తప్పు అన్నాడు కాబట్టి ఇదే ఆన్సర్ అన్నట్టు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. ఇది వచ్చేసి 8th January TSTET 2025 8th January రోజు జరిగిన ఎగ్జామ్లోని మ్యాథ్స్ బిట్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇలానే నెక్స్ట్ షిఫ్ట్ది కూడా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను. సో మీకు కావాలి అంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నాకు మోటివేట్గా ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.